డిపార్ట్మెంట్స్ కానీ Right, ఎస్టాబ్లిష్ okay, చేస్తే okay, okay. then it will be easy for everybody. మిగతా ప్యానలిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నాగేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. నాగేంద్ర వర్మ గారు, గారు, మీకు సిగ్నల్ లేదా? మాట్లాడగానే సిగ్నల్ పోయింది మా అన్నకి. హలో. మీ సిగ్నల్ లో వస్తున్నది, ఒకసారి Hello. చెక్ చేసుకోండి. నేను శ్రీకాంత్ గారు తీసుకుంటూ వస్తాను, మీరు సిగ్నల్లోకి వెళ్ళండి. మీ సిగ్నల్ రావట్లేదు. శ్రీకాంత్ గారు, హలో వర్మ గారు, వినిపిస్తుందా? వాయిస్ వస్తుంది, సిగ్నల్ లో ఉన్నట్టున్నదండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. చెప్పండి, ఏంటి లెక్కర్ స్కామ్, ఏం జరుగుతుంది? ఇప్పుడు వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రసాద్ సార్ గారికి కూడా, ఎందుకంటే ప్రత్యేకంగా ఇందాక సోదరుడు మాట్లాడుతూ 41వ నెంబర్ అన్నాడు. నా పేరే. నిజాలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నందుకు 42 ఎందుకు ప్రసాద్ గారి పేరు ఇంక్లూడ్ చేయకూడదు అనేది నా యొక్క, ఎందుకంటే జరిగేది ఒకటైతే మాస్ గా క్లాస్ గా కూర్చొని కాగు గీగు పదాలు చెప్పి మోసం చేసి చీపు లిక్కర్ దాగి చంపేసిన జనాల యొక్క ఉసురు కొట్టుకుంటా ఉంటే ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు పాపం వచ్చేసి దాన్ని అంతా ఏం చెప్తున్నానంటే, ఈయన చెప్పినాడు, నేను ఏకీపిస్తాను మా సార్తో. ఇప్పుడు 20-50 బెస్ట్. వర్మ గారు, మీరు కూడా తెలుసుకోండి, మీకు అలవాట్లేదేమో కాబట్టి కొన్ని నిజాలు చెప్తాయి లిక్కర్. ఇప్పుడు గవర్నమెంట్ లో కాదు నాగేంద్ర గారు పాత గవర్నమెంట్ లో కాదు, వినండి ఒక్క నిమిషం వినండి. మీరు సిగ్నల్ లోకి వెళ్ళండి ప్లీజ్, ఎందుకంటే రావట్లేదు వాయిస్. మీరు వాయిస్ రాకపోతే మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కాదు. బ్రేకే వస్తున్నది, అది డిస్టర్బ్ అవుతుంది డిబేట్. మీరు సిగ్నల్ లోకి వెళ్ళండి, నేను వెంటనే మీరు జాయిన్ అయిన వెంటనే నేను ఇస్తాను మీకు. ఓకే సార్. శ్రీకాంత్ గారు, మీరు రోజు కూర్చుని ప్లేస్ లో కూర్చోండి. ఓకే, సెంటిమెంట్ ప్లేస్ లో. నేను బయట ఉన్నాను సార్, వేరే అయితే మరి ఏం చేయలేము. హోటల్లో ఉన్నాను, అయినా కానీ వైఫై ఓకే. శ్రీకాంత్ గారు, ఓకే, ఏంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 41 బిగ్ బాస్ అంటున్నారు, రేపు ఈయన అరెస్ట్ చేయబోతున్నారట, నిజమా?